పునర్జన్మను శిక్షగా భావించకండి. దాన్ని పై స్థాయికి వెళ్లేందుకు ఇచ్చే శిక్షణగా భావించండి. భగవంతుడు శిక్షించడు, మనలోని సంస్కారాలనే రాక్షసుడు తప్ప. ఇక్కడే నిర్మలీకరణ ప్రాధాన్యం మనకు తెలుస్తుంది. నిర్మలీకరణ లేకుండా ఏ అభ్యాసి ముందుకు పోలేడని నేను గట్టిగా నమ్ముతాను. సంస్కారాలను శుభ్రం చేసుకోవడం అంటే అది ఒక భయంకరమైనదిగా అనుకోకండి. అవి బయటకు పోకపోతే మీకు మనుగడ లేనట్లే. తిన్నది విసర్జించకపోతే నీవెలా జబ్బున పడతావో ఇది అంతే. మీరు నిర్మలీకరణ ద్వారా సంస్కారాలను వదిలించుకొని హృదయంలోని ఆ దివ్య ప్రకాశాన్ని ఎప్పుడు బహిర్గతం చేస్తారో అప్పుడు శాశ్వతత్వం లభించినట్లే.